హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్, మీరు చేస్తారు నాకు తెలుసు. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. కళ్యాణి భయంగా ప్రియా వైపు తిరిగి, ఇదేంటమ్మా, పైన వాడి రూమ్లో ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్ ఉంటుంది అని మనం అనుకున్నాం. అక్కడ నుంచి ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలో ఆలోచించాం. కానీ ఇప్పుడు వీడు కింద గెస్ట్ రూమ్లో అంటున్నాడు, అక్కడ బాల్కనీ లేదు, ఎలా ఎస్కేప్ అవుతావు అని అయోమయంగా అడిగింది. ప్రియాకి కూడా ఏమీ అర్థం కాలేదు, ఆలోచనలో పడిపోయింది. ఏంటమ్మా ఆలోచిస్తున్నా? ఖచ్చితంగా వాడు అన్నంత పని చేస్తాడు. నాకేమో భయంగా ఉంది, కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఎలా ఎలా వాడి నుంచి తప్పించుకునేది అని అడిగింది కళ్యాణి. 10 నిమిషాలు ఆలోచించిన ప్రియా, అత్తయ్య మీరేమీ భయపడకండి, అలానే బాధపడకండి. నా గురించి ఆలోచిస్తూ మీరెందుకు టెన్షన్ పడతారు? హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. ఖచ్చితంగా ఫస్ట్ నైట్ జరగదు. ఈరోజు నేను తప్పించుకుంటాను. నా మీద నమ్మకం ఉంటే మీరు రిలాక్స్ అవ్వండి. నాకు ఇష్టం లేకుండా ఆ అర్జున్ నా ఒంటి మీద చిటికిన వేలు కూడా మోపలేడు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది ప్రియా. ఏమోనమ్మా, నువ్వు ఇలా చెప్తుంటే వినటానికి ధైర్యంగానే అనిపిస్తున్నా ఆ అర్జున్ని తలుచుకుంటే మాత్రం భయంగా, ఆందోళనగా ఉంది. తన తండ్రికే తెలియకుండా తన తండ్రి దగ్గర నుంచి ఆస్తి రాయించుకున్నాడు. తన అన్నయ్యను చంపి నిన్ను దక్కించుకున్నాడు. అలాంటిది నిన్ను వదిలేస్తాడా? సరే, నువ్వు అంత నమ్మకంగా చెబుతున్నావు కాబట్టి నీ ఇష్టం. ఒకవేళ ఏదైనా సహాయం కావాలి అంటే నన్ను అడుగు, తప్పకుండా నేను నీకు హెల్ప్ చేస్తాను అంటూ రూమ్లోనికి వెళ్ళిపోయింది కళ్యాణి. భయంగా, బాధగా రూమ్లోనికి అడుగుపెట్టిన కళ్యాణిని చూసిన కేశవ్, ఏమయ్యింది అలా ఉన్నావు అని అడిగారు. ఏమయ్యింది అంటే ఏం చెప్పమంటారండి అంటూ జరిగింది మొత్తం చెప్పటంతో కేశవ్ గారు నిట్టూర్పు విడిచారు. అంతకుమించి ఏమీ చెయ్యలేక, కోడల్ని కాపాడలేక. కళ్యాణి తన భర్త పక్కన కూర్చుంటూ అతడి చేతిని తన చేతిలోనికి తీసుకుని, మన కొడుకు గురించి ఏమైనా తెలిసిందా? ఎక్కడ ఉన్నాడో మీకు ఇన్ఫర్మేషన్ దొరికిందా అని చాలా బాధగా లో వాయిస్లో అడిగింది. ఆయన తల అడ్డంగా ఊపారు. కార్తీక్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు అన్నట్లుగా. వాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో, కరెక్ట్గా పెళ్లి సమయానికి, తాళి కట్టే సమయానికి ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. లేకపోతే ఈ పెళ్లి జరగాలి అని ఈ అర్జున్ కార్తీక్ని కిడ్నాప్ చేశాడా? అలా అనుకోవాలి అనుకున్న, పెళ్ళి అయిపోయింది కాబట్టి వదిలిపెట్టాలి, ఇంకా వదిలిపెట్టలేదు అంటే ఈ అర్జున్ కిడ్నాప్ చేయలేదా? చంపేశాడా నిజంగానే? మరి మన కొడుకు ఏమైపోయాడు ఏంటండి అని రకరకాలుగా ఆలోచిస్తూ కన్నీళ్లతో తన భర్తను అడిగింది కళ్యాణి. తన కళ్ళ ముందు జరిగే సిచ్యువేషన్కి సమాధానం ఇది అని చెప్పలేని కేశవ్ గారు ఆయన కంటి నుంచి వస్తున్న కన్నీటిని తన భార్యకు కనపడకుండా అతి కష్టం మీద దాచేస్తూ కళ్ళు మూసుకొని వెనక్కి వాలారు. ఆయనకు కూడా ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఎక్కువగా కేశవ్ గారిని కదిలించలేక తన భర్త బాధ తనకి కూడా అర్థమవుతూ ఉండటంతో ఆయన భుజం మీద తలవాల్చి మౌనాన్ని ఆశ్రయించింది కళ్యాణి. కేశవ్ గారు కార్తీక్ గురించి వెతికిస్తూనే ఉన్నారు, కానీ ఎక్కడా ఎటువంటి చిన్న క్లూ కూడా వాళ్ళకు దొరకలేదు. కార్తీక్ పలానా చోట ఉన్నాడు, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఏదైనా జరిగింది అని కూడా వాళ్ళకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. అర్జున్ దగ్గరుండి ఫస్ట్ నైట్ రూమ్ తనకు నచ్చిన విధంగా డెకరేట్ చేయిస్తున్నాడు అక్కడ ఉన్న పని వాళ్ళతో. 7 గంటల టైంలో అర్జున్ ఆ రూమ్ నుండి బయటికి వచ్చి కాఫీ అని గట్టిగా అరిచాడు. నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ వంటగదిలో ఉన్న ప్రియ ఆ మాట వినపడటంతో కాఫీ కప్పు పట్టుకొని అర్జున్ దగ్గరకు వెళ్ళి ఇచ్చింది. అర్జున్ ఆమెను చూస్తూ వంకరగా నవ్వుతూ, గుర్తుంది కదా, ఈరోజు నైట్ కరెక్ట్గా 10 గంటలకు మన ఫస్ట్ నైట్ ముహూర్తం. నిజానికి నాకైతే ముహూర్తంతో అవసరమే లేదు, కానీ ఉంటే బాగుంటుంది అని పంతులు గారిని అడిగానులే అని సైడ్ స్మైల్తో చెప్తూనే, ఆ టైంకి నువ్వు అందంగా దేవకన్యలా అప్పుడే పాలల్లో నుంచి పైకి తేలి వచ్చిన స్వప్న సుందరిలా రెడీ అయ్యి నా దగ్గరకు రావాలి. వస్తావు, ఎందుకంటే నీకు నేనంటే ఇష్టమే కదా అంటూ ఆమె బుగ్గ మీద చేతితో తట్టాలి అని చేతిని పైకి లేపి కూడా, వద్దులే
అన్నీ ఒక్కసారే అని కాఫీ తాగటం కంప్లీట్ అయిపోవటంతో ఆమె చేతిలో కప్పు పెట్టి మరలా రూమ్లోనికి వెళ్ళిపోయాడు. రూమ్ తనకు నచ్చినట్లు డెకరేషన్ చేయించుకోవటానికి. ప్రియ మనసులో వికృతంగా నవ్వుకుంటూ హ ఫస్ట్ నైటే కదా, జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఇప్పుడు నా బుగ్గ మీద టచ్ చేసి చూడు, కాదు అనుకున్నావు కదా, అలానే జరుగుతుంది మన ఫస్ట్ నైట్ అని మనసులో కన్నింగ్గా నవ్వుకొని వంటగదిలోనికి వెళ్ళిపోయింది ప్రియ. బాధగా సోఫాలో కూర్చొని ఉన్న అరవింద్ దగ్గరకు అర్చన వచ్చి ఏం ఆలోచిస్తున్నారండి అని బాధగా అడిగింది. ఇప్పుడు నాకు ఏం ఆలోచనలు ఉంటాయి అర్చన, ఒకటే ఆలోచన, మన కూతురు గురించి. తను అక్కడ ఎలా ఉందో, ఏం చేస్తుందో, కనీసం కడుపు నిండా తింటుందో లేదో, కన్నీళ్ళను దిగమింగి బ్రతుకుతుందో ఏంటో. ఫోన్ కూడా చెయ్యలేదు. ఆ రోజు మనం ఇంటికి తీసుకొని వస్తే సంతోషంగా వచ్చింది. ఆ తర్వాత అర్జున్ వచ్చాడు, మన కూతురుని బెదిరించాడు. తను భయపడి వెళ్ళిపోయింది. మధ్యలో నిస్సహాయంగా మనం మిగిలిపోయాం. కనీసం మన కూతురికి సపోర్ట్గా కూడా నిలబడలేకపోయాం అని బాధగా అన్నారు. ఆయన ఎంత బాధలో ఉన్నారు అనేది ఆయన మాట వింటేనే అర్థమయ్యింది అర్చనకి. కానీ అర్చన కూడా ఏమీ మాట్లాడలేక తన భర్త చేతి మీద సపోర్టుగా చేతిని వేసింది. అంతే. ఇద్దరి మధ్య కొన్ని నిమిషాల మౌనం. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండటంతో ప్రియ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో ఇంట్లో ఉంటున్నారు అంతే, సంతోషంగా అయితే లేరు. ఇద్దరి మనసుల్లోనూ బాధ తొణికిసలాడుతుంది. ఒకరికి ఒకరు సపోర్టుగా నిలుస్తారు అనుకున్న ఇద్దరు బాధలోనే ఉండటంతో ఆ ఇల్లు శ్మశాన వాతావరణమే తలపిస్తుంది. కొన్ని నిమిషాల మౌనం తర్వాత అర్చన నోరు తెరుస్తూ, ఏవండి, మన అమ్మాయికి అర్జున్ కరెక్ట్ జోడీ అని ఏదో మాట్లాడాలి అని ట్రై చేసింది. కానీ ఆలోపే ఆమె నోరు అంతటితో ఆగిపోయింది, ఏమీ మాట్లాడలేకపోయింది. అర్చన అని అరవింద్ నోటి నుంచి గర్జించినట్లే వాయిస్ రావటంతో అప్పటి వరకు అర్జున్ ప్రియ అంటూ మాట్లాడుతున్న ఆమె ఇక మాట్లాడలేక ఆగిపోయింది. అప్పటికే అరవింద్ కళ్ళు నిప్పులు కక్కే విధంగా ఎర్రగా మారిపోయి చేతి పిడికిలు బిగుసుకుంటూ నరాలు అన్ని పచ్చగా బయటికి కనిపిస్తుంటే వాటిని చూసిన అర్చన భయంగా ఏవండి ఏవండి అని అన్నది. ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా లేదా? మన అమ్మాయికి అర్జున్ కరెక్ట్ జోడీ ఏంటి? మతి ఉండే మాట్లాడుతున్నావా అంటూ చాలా గంభీరంగా అన్నారు. అది కాదండి, ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా వినండి, ఆ తర్వాత మీరు నా మీద కోపం తెచ్చుకోవచ్చు అని అర్చన చెబుతున్నా కూడా అరవింద్ వినలేదు. ఏం చెప్తావు? వాడు మంచివాడు అని చెప్తావా, లేకపోతే మన అమ్మాయిని మంచిగా చూసుకుంటాడు అంటావా? ఎలాగూ పెళ్లి జరిగిపోయింది కాబట్టి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అని చెప్తావా అని మరింత సీరియస్గా అన్నారు అరవింద్. అది కాదండి, అర్జున్ అని అర్చన మాట్లాడుతున్న మాటలని ఆమె చేతిని పట్టి ఆపి ఇక మాట్లాడొద్దు అన్నట్లుగా, నా ఎదురుగా నువ్వు మాట్లాడుతున్నావు, నా భార్యవు కాబట్టి బ్రతికిపోయావు, లేదంటే ఇప్పుడు నిన్ను పైకి పంపించేవాడిని. అక్కడ జరిగింది ఏంటో కల్లారా చూసి కూడా నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అర్జున్ మన అమ్మాయికి ఎప్పటికీ సరైనవాడు కాదు. పెళ్ళైపోయింది కాబట్టి మన అమ్మాయి అక్కడ సర్దుకోవాలి అని చెప్పాలి అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. మన అమ్మాయికి ఇష్టం లేకుండా భయపెట్టి బలవంతంగా పెళ్లి చేసుకొని మన ఇంటి నుంచి మనల్ని కాదు అనుకొని మన కూతురు తనంతట తానుగానే ఇంటి నుంచి అడుగు బయటపెట్టి వెళ్ళిపోయే విధంగా చేసినవాడు ఎప్పటికీ మన కూతురికి సరైనవాడు కాలేడు. ఇంకొకసారి ఎప్పుడు నువ్వు ఇటువంటి మాటలు నాతో మాట్లాడొద్దు అంటూ చాలా సీరియస్గా చెప్పాడు. ఇంకా తను అక్కడే ఉంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య మాటలు పెరిగి ఎంతవరకు వెళుతుందో ముందుగానే ఆలోచించి ఆమెను కోపంగా చూస్తూ ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. వెళుతున్న తన భర్త వైపు నిస్సహాయంగా చూస్తూ నేల మీద కూలబడింది అర్చన. ఒక్కసారి నేను చెప్పేది వినొచ్చు కదండి, ఎందుకు మీకు ఎంత ఆవేశం అని అనుకుంటూ కన్నీళ్లతో ఒంటరిగా మిగిలిపోయింది అర్చన. బహుశా అర్చన చెప్పింది విని ఉంటే ప్రియా జీవితం మారిపోయేదేమో. కానీ అప్పుడు అరవింద్ వినలేదు. అర్జున్ ఫస్ట్ నైట్ రూమ్ మొత్తం డెకరేట్ చేయించాడు. అక్కడ ఉన్న పని వాళ్ళని బయటికి పంపించి రూమ్ మొత్తం తృప్తిగా ఒక్కసారి చూసుకున్నాడు.
రూమ్ చుట్టూ గోడల మీద రెడ్ రోజెస్ అంటించి అక్కడక్కడ అట్రాక్షన్ కోసం లిల్లీ ఫ్లవర్స్ పెట్టాడు. బెడ్ చుట్టూ మల్లెపూల దండలుగా అల్లారు. బెడ్ మీద ఇంచ్ కూడా గ్యాప్ లేకుండా మల్లెపూలు, ఆ మధ్యలో లవ్ సింబల్లో రెడ్ రోజ్ పెటల్స్, ఆ రెడ్ రోజ్ పెటల్స్ మధ్యలో లిల్లీ ఫ్లవర్స్ పెటల్స్తో పి అనే లెటర్ చాలా అందంగా రాయబడింది. ప్రియ, ప్రేమ గుర్తుతో. 3 రకాల స్వీట్స్, అలానే 3 రకాల ఫ్రూట్స్, మల్లెపూల చెండులు ఒక 3, అలా 3 రాత్రులకు సింబల్గా అన్నీ 3 ముచ్చటగా ఏర్పాటు చేసుకున్నాడు అర్జున్. రూమ్లో నుంచి మంచి ఫ్రీక్వెన్సీ రావటానికి పర్ఫ్యూమ్స్ స్ప్రే చేశాడు. అలానే మరోవైపు తను ఎంటర్ అయిన వెంటనే వెలిగించడానికి అగరబత్తులు ఉన్నాయి. మల్లెపూల వాసన ముక్కు పుటాలను తాకుతూ మత్తెక్కించే విధంగా ఆ రూమ్ అంతా అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాయి. మరొకసారి ఆ రూమ్ పూర్తిగా తన కళ్ళను గుండ్రంగా తిప్పుతూ చూసి సంతృప్తిగా ఫీల్ అయ్యి తన రూమ్లోనికి వెళ్ళి ఫస్ట్ నైట్కి సిద్ధం కావడానికి వాష్రూమ్లోనికి వెళ్ళిపోయాడు అర్జున్. ప్రియ అర్జున్ కోరుకున్న విధంగానే హాట్ వాటర్తో ఫ్రెష్గా స్నానం చేసి, అలానే అర్జున్ ముందుగానే ఇచ్చిన వైట్ శారీని చూసి కన్నింగ్ స్మైల్తో, ఈరోజు ఫస్ట్ నైట్ నీకు చాలా బాగా జరుగుతుంది, మంచి అనుభవమే వస్తుంది అని ఆ శారీని చేతిలోనికి తీసుకుంది. తన మనసు ఏమి చెప్తుందో ఏమో కానీ ఒక నిట్టూర్పు విడిచి ఆ చీరని చాలా అందంగా కట్టుకుంది. ఇష్టంతో ఫస్ట్ నైట్ రూమ్లోనికి వెళ్తే ఎలా ఉంటుందో అలానే సింగిల్ పొర వచ్చే విధంగా, అతనికి అట్రాక్టివ్గా కనిపించే విధంగా, ఫేస్కి మరీ ఎక్కువ మేకప్ లేకుండా అలా అని అస్సలు లేకుండా కాకుండా లైట్గా టచ్అప్ చేసి వైట్ స్టోన్ స్టిక్కర్ కింద పెళ్ళయింది అన్నదానికి సింబల్గా మరింత అట్రాక్టివ్ అయ్యే విధంగా కనిపిస్తున్న కుంకుమ, అదే కుంకుమని పాపెట్లో కూడా దిద్దుకుంది. చేతులకి వైట్ కలర్ స్టోన్స్ బ్యాంగిల్స్, అలానే మెడలో వైట్ కలర్ డైమండ్స్ పొదిగిన చోకర్. తను నడుస్తుంటే అందెల సవ్వడి తన నడకకు అనుగుణంగా చప్పుడు చేస్తున్న పట్టీలు. అలా అనువనువు అర్జునికి ఇష్టమైన విధంగా, అతడు తనని ఇష్టపడే విధంగానే ప్రియ ఫస్ట్ నైట్కి సిద్ధమయ్యింది. ఒకసారి తనని తాను అద్దంలో చూసుకుంది. నిజంగా ఆ క్షణం తనకు తానే దేవకన్యలా అనిపించింది. చాలా అందంగా అనిపించింది. కానీ ఆ పెదవుల మీద ఉండవలసిన ప్యూర్ స్మైల్ మాత్రం లేదు. ఏదో కిల్లింగ్ స్మైల్ ఆమె పెదవుల్లో క్లియర్గా తెలుస్తుంది. ఏదో చెయ్యతుంది అన్నదానికి గుర్తుగా. కరెక్ట్గా 9:30 అర్జున్ ఫస్ట్ నైట్ రూమ్లోనికి ఎంటర్ అయ్యాడు. మంగమ్మ, ప్రియ రెడీ అయ్యి ఉండటం చూసి, అమ్మగారు మిమ్మల్ని అర్జున్ బాబు పిలుస్తున్నాడు అని చెప్పటంతో, ఓకే మంగమ్మ, ఇప్పుడే వెళ్తున్నాను అని నవ్వుతూ చెప్పింది. మంగమ్మ ప్రియ వైపు 2 క్షణాలు అలా చూసి బాధగా వెళ్ళిపోయింది. ప్రియ వంటగదిలోనికి వచ్చి ముందుగానే సిద్ధం చేసి పెట్టిన పాలు గ్లాసులో పోసుకొని సిగ్గుపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ ఫస్ట్ నైట్ రూమ్ వైపు వచ్చింది. తను ఆ రూమ్ దగ్గరకు రావటానికి అడుగు దూరంలో ఉండగానే డోర్ ఓపెన్ అయిపోయింది, ఆమెకు వెల్కమ్ చెప్పటానికి అన్నట్లుగా. అప్పటికే ఆమె తలదించి నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడిచింది. డోర్ ఓపెన్ అయ్యింది అని ఆమెకు తెలియటంతో ఆమె రూమ్ లోపలికి ఎంటర్ అయిన మరుక్షణమే రూమ్ డోర్ క్లోజ్ అయిపోయింది. ఇంతకీ ఇప్పుడు ఇద్దరికి ఫస్ట్ నైట్ జరుగుతుంది అంటారా, లేదంటే ప్రియా అనుకున్న ప్లాన్ ప్రకారం ఏదో ఒకటి జరిగి ఆగిపోతుందా? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో.